బీసీ సప్లాన్ దాని ఆవశ్యకత పరిష్కార మార్గాలు అనేటటువంటి ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి చర్చించడానికి వచ్చినటువంటి వక్తలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా ఏబిసిడి చైర్మన్ ప్రొఫెసర్ కె మురళీ మనోహర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అదేవిధంగా డాక్టర్ వినయ్ కుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ శ్రీ కె కొండలరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెల్కమ్ సార్. మనకు ఇంకా రావాల్సినటువంటి ప్రొఫెసర్ ఐ తిరుమలి గారు, అదేవిధంగా ఊషా గారు, సాంబశివరావు గారు, అదేవిధంగా పిఎల్ విశ్వేశ్వరరావు గారు కూడా వచ్చి మన చర్చలో జాయిన్ అవుతారు. ఆలోపు మన యథావిధిగా మన చర్చను కంటిన్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత 74 వారాలు ప్రతి శనివారం ఇదే వేదికలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది అనేక అంశాలపైన ప్రజల కోసం ప్రజల సమస్యలను అనేకమైనటువంటి సమస్యలను ఇక్కడ చర్చిస్తూ వస్తూ ఇప్పటికీ 74 వారాలను కంప్లీట్ చేసి ఇది 75వ వారము మనం చర్చను జరుపుకుంటున్నాం. తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఇప్పటి వరకు అనేకమైనటువంటి పబ్లికేషన్స్ను నెగడు అనేటటువంటి రూపంలో ఇప్పటికీ 11 ప్రచురణ విభాగాలను, మనిషి అనేటటువంటి పేరుతో 4 ప్రచురణలను తీసుకొచ్చింది. అదేవిధంగా గత సెప్టెంబర్ నుంచి కూడా దక్కన్ ల్యాండ్ అనేటటువంటి ఒక మాసపత్రికను కూడా తీసుకొస్తూ ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక ఈరోజు చర్చకు సంబంధించి సమాజంలో ఈ దేశంలో 50% కంటే ఎక్కువగా ఉన్నటువంటి బీసీలు అన్ని రంగాల్లో కూడా దామాషా ప్రకారంగా రావాల్సినటువంటి అవకాశాల్లో రాకపోవడంలో వెనుకబడి ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎందుకు దానికి చారిత్రకమైనటువంటి కారణాలు ఏంటి, స్వతంత్రం రాకపూర్వం బీసీ రాజులు రాజ్యాలుగా ఉండి బీసీలకు చేసినటువంటి కార్యకలాపాలు ఏంటి, మరి ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక సంక్షేమ రాజ్యాన్ని ఇస్తా అని భారత రాజ్యాంగం చెప్పిన తర్వాత మరి ఈరోజు ఆ సంక్షేమం ఏదైతే చేయాల్సినటువంటి దాంట్లో మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలను నిర్ణయాత్మకమైనటువంటి దశలో ఉండాల్సినటువంటి జనాభా దామాషలో నిర్ణయాధికారంలో ఉండాల్సినటువంటి ప్రజలు ఈరోజు ఎందుకు వెనుకబడినటువంటి శక్తులుగా ఉండడం జరిగింది. ఈ ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ విద్య రాజకీయ రంగాల్లో కూడా వెనుకబడడానికి కారణం ఏంటి? 13 సార్వత్రిక ఎన్నికలు జరిగితే కూడా ఇంకా కనీసం 18% మాత్రమే ఇప్పటికి కూడా రాజకీయ రంగంలో అవకాశాలు రావడం అనేటటువంటిది జరిగింది. వీటన్నిటికీ సంబంధించి ఇంకా అనేక రకాలైనటువంటి వలసలకు సంబంధించి కానీ ఆత్మహత్యలకు సంబంధించి కానీ ఏ రంగాల్లో తీసుకున్నా కూడా బీసీల శాతం ఎక్కువగా ఉంది, అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది. దీని అన్నిటికీ కారణాలు ఏంటి, మరి బీసీ సప్లాన్ ఆవశ్యకత ఏంటి, దానికోసం మనం ఏం చేయాలి అనేటటువంటిది మనం తెలియజేస్తారు. దానికంటే ముందు నిన్ననే ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతిని మనం జరుపుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని తెలంగాణ అమరవీరులందరినీ స్మరించుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి విజ్ఞప్తి చేస్తూ వారికి మైక్ అందిస్తున్నాం. మిత్రులారా, ముందుగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ నిర్వాహకులకు ఈరోజు బీసీ సబ్ ప్లాన్ పైన ప్రత్యేకమైన చర్చా వేదికను నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి గడిచిన 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని వివిధ స్థాయిలలో చర్చా సమావేశాలు, గోష్ఠులు, అదేవిధంగా వివిధ స్థాయిలలో ప్రభుత్వ ప్రతినిధులకు, అదేవిధంగా ముఖ్యమంత్రికి తెలియజేయటం జరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లటం జరిగింది, ప్లానింగ్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లటం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీసీలకు సబ్ ప్లాన్ లాంటి కార్యక్రమం రూపొందించాలని అడుగుతూనే పోవటం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో బీసీ సంఘాలు కూడా, అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనం గమనించవచ్చు. వాస్తవానికి ఈ అంశం చాలా పాత అంశమే. ఎందుకంటే కేంద్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఏర్పాటు చేసిన బీసీ కమిషన్లన్నీ కూడా ఏదో ఒక రూపంలో బీసీలకు ప్రత్యేకమైన అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాలు ఉండాలి, ప్రత్యేకంగా నిధుల కేటాయింపులు జరగాలి, అభివృద్ధి ప్రణాళికలు అంటూ వాళ్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఏదో ఒక రూపంలో వాళ్ళు చెప్తూనే వచ్చారు. 1953లో నియమించబడ్డ కాకా కలేల్కర్ కమిషన్ కావచ్చు, లేదా 79లో ఏర్పాటు చేయబడ్డ మండల్ కమిషన్ కావచ్చు, దీని గురించి చర్చించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు దాదాపు ఏర్పాటు చేయబడిన అన్ని బీసీ కమిషన్లు కూడా దీని గురించి ఏదో ఒక రూపంలో ప్రత్యేక ప్రణాళిక ఉండాలని చెప్తూనే వచ్చాయి. అయితే ఇవన్నీ కమిషన్లు చెప్పినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సిఫారసును పూర్తిగా బుట్టదాఖలు చేశాయనేది జరిగిన మార్పులు చూస్తే మనకు అర్థమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాము నియమించిన ఈ కమిషన్ల నివేదికలోని ప్రధానమైన సిఫారసును పూర్తిగా పట్టించుకోకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అన్ని కమిషన్లు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్న సందర్భం ఏంటంటే, రాజ్యాంగంలో బీసీలకు ఎస్సీ ఎస్టీ కులాల మాదిరిగా ప్రత్యేక రక్షణలు కల్పించడం జరగలేదు. కానీ ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే చాలా ప్రావిన్సెస్లో మిగతా కులాలతో పాటు బీసీలకు కూడా కొన్ని ప్రత్యేక రక్షణలు ఇవ్వబడ్డాయి. 1870వ సంవత్సరం నుంచే మద్రాస్ రాష్ట్రంలో బ్రాహ్మణేతర వర్గాలకు అన్ని స్థాయిలలో, ముఖ్యంగా ఉద్యోగాల్లో, విద్యలో, తర్వాత చివరికి కౌన్సిళ్లలో కూడా వారికి ప్రత్యేకమైన రక్షణలు కల్పించడమే కాకుండా రిజర్వేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1870 నుంచి ఆ తర్వాత
రాజ్యాంగం రాసే వరకు కూడా వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రావిన్సెస్లో చాలా ప్రభుత్వాలు వారికి ప్రత్యేక రక్షణలు ఇస్తూనే పోయాయి. కానీ స్వాతంత్రం వచ్చాక ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించుకున్న తర్వాత అంతకుముందున్న రక్షణలు కొత్త రాజ్యాంగం రావడం వల్ల పూర్తిగా రద్దు చేయబడ్డాయి ఆటోమేటిక్గా. పోనీ వాటికి ఆల్టర్నేటివ్గా రాజ్యాంగంలో ఏదైనా ప్రతిపాదన వచ్చిందంటే ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఎలాంటి ప్రతిపాదన కూడా రాలేదు. కాబట్టి చాలా దుర్మార్గమైన విషయం. అంతకుముందు వెనుకబడ్డ వారుగా ప్రభుత్వాలు గుర్తించిన అంశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత రూపొందించబడ్డ రాజ్యాంగం గుర్తించలేదు, రాజ్యాంగ నిర్మాణ సభ గుర్తించలేదు, ఎన్నికైన ప్రభుత్వం గుర్తించలేదు. అది చాలా దుర్మార్గమైన విషయంగా మనం గమనించవచ్చు. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు 144 బీసీ కులాలు ఉన్నట్టు ప్రభుత్వం యొక్క లిస్టును చూస్తే, జాబితాను చూస్తే మనకు తెలుస్తుంది. ఆ బీసీ కులాల నేపథ్యం కనుక చూసినట్లయితే అందులో కొన్ని ఉత్పత్తి కులాలు ఉన్నాయి. ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందులో ఉత్పత్తి కులాలు ఉన్నాయి, సేవా కులాలు ఉన్నాయి, సంచార జాతులకు చెందిన కులాలు ఉన్నాయి. వాటిని 3 వర్గాలుగా మనం విభజించవచ్చు. ఈ కులాలన్నీ కూడా వాస్తవానికి ఒకప్పుడు ఈ సమాజానికి నాగరికత నేర్పిన కులాలు. అనేక వృత్తుల్లో ఈ సమాజానికి అనేక సేవలు అందించిన కులాలు, వాళ్ళకు కావలసిన వస్తు సేవలను అందించిన కులాలు. ఈ కులాలు మాత్రమే, ఈ కులాలతో ఇంకా మిగతా కొన్ని ఎస్సీ కులాలు కూడా ఉత్పత్తిలో పాల్గొన్నాయి. వారు మాత్రమే ఈ దేశానికి తమ పని, తమ శ్రమతో ఈ దేశానికి కావాల్సిన సేవలను అందిస్తూ వచ్చారు. అయితే చాలా విచిత్రంగా ఏంటంటే, మేము చేసిన అబ్జర్వేషన్ ఒకటి ఏమిటంటే, తరతరాలుగా మనం చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి పనిచేస్తూ వచ్చిన ఈ వృత్తుల వాళ్ళు విద్యకు దూరం చేయబడ్డారు. అంటే వాళ్లకు విద్య అనేది బ్యాన్ చేయబడింది. చదువుకోవటానికి వీల్లేని విధంగా ఈ దేశంలో ఒక కుల వ్యవస్థను, నిచ్చెనబెట్ల కుల వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది. హిందూ మతంలో అత్యంత దుర్మార్గమైన అంశం ఏంటంటే అంతర్గతంగా కుల వ్యవస్థ ఉండటం. ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఈ దేశంలోని ప్రజలను విడదీసి పాలించడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ శ్రమను మాత్రమే విభజించడం కాకుండా శ్రామికులను కూడా విభజించి ఒకరి పైన ఇంకొకరిని రూపొందించి ఈ సమాజాన్ని అంతర్గతంగా ఆ విధంగా డివైడెడ్గా రూపొందించడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి కులం అనేది మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు అన్ని స్థాయిలలో అతన్ని ప్రభావితం చేసే విధంగా రూపొందించబడ్డ క్రమం. ఆ కులం అత్యున్నత స్థాయిలో బ్రాహ్మణ వర్గాన్ని నుంచి ఈ సమాజాన్ని శాసించి నడిపించి తమకు అనుకూలంగా ముందుకు తీసుకువెళ్ళే క్రమాన్ని, చారిత్రక క్రమాన్ని నిర్దేశించింది. గత 2500 సంవత్సరాల నుంచి ఆ విధంగానే కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉండేట్టు రూపొందించిన క్రమం ఏర్పడింది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎక్కడా ఏమీ మార్పు లేకుండా ఈ వ్యవస్థ నిరంతరంగా కొనసాగుతూనే ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆ కులాలలో అణచివేతకు గురైన కులాలు ఈ ఉత్పత్తి కులాలు, సేవా కులాలు, దాని తర్వాత సంచార కులాలు ఉన్నాయి. ఎస్సీ, అందులో ప్రధానంగా అన్టచబుల్స్గా మనం పిలువబడే ఎస్సీలు కావచ్చు, అదేవిధంగా సమాజానికి దూరంగా సపరేట్ చేయబడ్డ ఎస్టీలు కావచ్చు. వీళ్ళందరూ కూడా అణచివేతకు గురి చేయబడ్డ కులాలుగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రక్షణలు కల్పించారు. బీసీ కులాలను మాత్రం పూర్తిగా విస్మరించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక థియరిటికల్ ప్రపోజిషన్ ఏంటంటే, ఈ దేశంలో కులం గురించి ప్రభుత్వ తరఫున ప్రభుత్వమే కులం గురించి మాట్లాడటానికి అవకాశం లేకుండా రాజ్యాంగంలో కుల ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. ఒకవేళ మాట్లాడితే వర్గం గురించి మాట్లాడు, కానీ కులం గురించి మాట్లాడటానికి వీల్లేదని, కులం గురించి మాట్లాడినట్లయితే కులాన్ని సపోర్ట్ చేసినట్లు అవుతుందని ఒక రూలింగ్ క్లాస్ ఐడియాలజీని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ రూలింగ్ క్లాస్ ఐడియాలజీ కేవలం ఈ దేశాన్ని
చాలా గత అనేక సంవత్సరాలుగా పరిపాలిస్తున్న వాళ్ళే కాకుండా రూలింగ్ క్లాస్ ఐడియాలజీని అపోజ్ చేసే ఇతర ఐడియాలజీలకు చెందిన ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, మార్క్సిస్టులు కావచ్చు, వీళ్ళు కూడా కులం గురించి మాట్లాడటానికి వాళ్ళు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఈ దేశం యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలను కూలంకుషంగా అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే కులం అనేది ప్రధానమైన అంశమని వాళ్ళు కూడా ఆలోచించకుండా వర్గ సిద్ధాంతం ఈ దేశంలోని మొత్తం అన్ని సమస్యలను పరిష్కరించడానికి, అర్థం చేసుకోవటమే కాకుండా పరిష్కరించడానికి ప్రాతిపదికను చూపుతుంది అని వాళ్ళు నమ్మారు. కాబట్టి ఇటు రూలింగ్ క్లాస్ ఐడియాలజీ, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా విప్లవాన్ని తీసుకొచ్చిన ప్రధాన ఐడియాలజీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ, మార్క్సిస్ట్ సిద్ధాంతం కూడా కులాన్ని భారతదేశంలో విస్మరించిందన్నది మనము పరిశీలించాల్సింది. కాబట్టి కులం అనేది ఈ దేశంని గతంలో నడిపించింది, ఇప్పుడు నడిపిస్తుంది, భవిష్యత్తులో కూడా నడిపించబోతుంది అన్నదాన్ని విస్మరించినట్లయితే ఈ దేశం సమాజాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి సమాజాన్ని ప్రాపర్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకున్నట్లయితే ముందు కులాన్ని గుర్తించాల్సిన అవసరం. కులాన్ని గుర్తిస్తే కులాన్ని సపోర్ట్ చేస్తున్నట్టయి ఈ దేశంలో కులం కొనసాగాలనటానికి మనం ప్రయత్నిస్తున్నట్లు కాదు వాస్తవానికి. కాబట్టి కులం నిర్మూలన జరిగేంత వరకు అసలు కులాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు కనుక మనం చేసినట్లయితే కులాన్ని నిర్మూలించడం కూడా ఈ దేశంలో సాధ్యం కాదు. కాబట్టి వర్గ సిద్ధాంతం పూర్తిగా కులం యొక్క ప్రభావాన్ని, ఏ లెవెల్లో అది ప్రభావితం చేస్తుందో సమాజాన్ని, అది ఆ సిద్ధాంతం ద్వారా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. కాబట్టి కులము, వర్గము ఈ దేశంలో ఈ వెనుకబాటుతనాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ రెండు సిద్ధాంతాలు చాలా అవసరం అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత చర్చకు కనుక వచ్చినట్లయితే ఈ కుల పీడన అన్నది ఏ విధంగానైతే ఎస్సీ ఎస్టీలు ఆ కుల పీడన ద్వారా అభివృద్ధికి దూరం చేయబడ్డారో, ఈ ఉత్పత్తి కులాలు, సేవా కులాలు, సంచార జాతుల బీసీ కులాలు కూడా అదేవిధంగా దూరం చేయబడ్డారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ప్రధానంగా ఇంతకుముందు చెప్తున్న అంశం ఏంటంటే ఈ దేశంలో వాళ్ళు విద్యకు దూరం చేయబడ్డారు. అంటే కేవలం సామాజికంగా కొన్ని కట్టుబాట్లు విధించి వీళ్ళు ఈ పనులు మాత్రమే చేయాలి, ఈ వృత్తుల్లో మాత్రమే జీవించాలి. కాబట్టి మిగతా ఉన్నత కులాలకు మాదిరిగా వాళ్ళు విద్య నేర్చుకోవటం కానీ, విద్య ద్వారా తాము రాజకీయ పదవులు అలంకరించడానికి కానీ, లేదా సమాజాన్ని నడిపే విధంగా రచనలు చేయటానికి కానీ వాళ్ళకు ఎటువంటి అవకాశం లేకుండా ఉండే విధంగా ఈ కుల వ్యవస్థ అనేది తీర్చిదిద్దబడ్డది. కాబట్టే ఉత్పత్తి చేసేవాళ్ళు కొంతమంది, ఆ ఉత్పత్తిని అనుభవించే వాళ్ళు మిగతా మంది, ఆ విధంగా వర్గీకరణ అనేది కొనసాగుతూ వచ్చింది. కాబట్టి సేవలు చేసేవాళ్ళు కొంతమంది, ఈ సేవలు చేయించుకునే వాళ్ళు మరికొంతమంది, ఆ విధంగా ఒక రూపంలో మనకు వర్గాలు కూడా అక్కడ కనపడతాయి. కానీ కుల ప్రాతిపదికమైన ఏర్పాటు చేయబడ్డ ఈ అరేంజ్మెంట్ని కనుక చూసినట్లయితే చేసుకున్నప్పుడు మాత్రమే దాన్ని అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. అయితే వాస్తవానికి ఈ దేశంలోనే ఇటువంటి పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి. ఉత్పత్తికిను విద్యకు సంబంధం లేదు, విద్యకును ఇన్వెన్షన్స్కు అంటే ఇన్నోవేషన్స్కు సంబంధం లేదు. ఎందుకంటే ఎవరైతే విద్యాలయాలు మనం అనుకుంటూ గొప్ప విద్యాలయాలు ఈ దేశంలో ఎస్టాబ్లిష్ చేయబడ్డారని అనుకుంటున్నామో, ఆ విద్యాలయాల్లో చదువుకునే వాళ్ళు ఉత్పత్తికి దూరంగా చదువుకున్నారు వాళ్ళు. కాబట్టి ఉత్పత్తిలో జరిగే అనేకమైన మార్పులు, టెక్నాలజికల్ చేంజెస్కు వాళ్ళకి సంబంధం లేదు. విద్యకు, అభివృద్ధికి ఈ దేశంలో సంబంధం లేదు ఈ ప్రాతిపదికపైన మనం చూసినట్లయితే. కాబట్టి ఉత్పత్తి చేసేవాడు విద్యకు దూరంగా ఉంటూ తన పనిముట్లను తానే తయారు చేసుకున్నాడు, తన పనిముట్లను తానే మెరుగుపరుచుకున్నాడు, తన శ్రమ ద్వారా ఉత్పత్తిని సమాజానికి అందిస్తూ వచ్చాడు విద్యకు దూరంగా ఉంటూ. అది తరతరాలుగా అది ఇంకొక జనరేషన్కు ట్రాన్స్ఫర్ అవుతూ పోయింది. వాళ్ళు తరతరాలుగా ఈ సమాజానికి సేవ చేస్తూనే పోయారు, ఉత్పత్తులు అందిస్తూనే పోయారు. ఇది ఈ సమాజాన్ని యొక్క నాగరికతను కొనసాగించడానికి ఈ ఉత్పత్తి కులాలు, సేవా కులాలు తోడ్పడ్డాయన్న విషయాన్ని మనం గమనించాలి. కానీ వీళ్ళంతా ఆధారిత కులాలుగా మాత్రమే ఉంటూ వచ్చారు. ఎందుకంటే ఇతరులపై ఆధారపడి వాళ్ళకు కావాల్సిన ఉత్పత్తులు అందించాలి, వాళ్ళకు కావాల్సిన సేవలు అందించాలి. ఇది జరుగుతూ ఉన్న క్రమంలో కాబట్టి ఈ వ్యవస్థను రూల్ చేసేవాడు ఒకడు,
ఈ వ్యవస్థను సర్వ్ చేసేవాడు ఒకడు, ఆ విధంగా ఈ పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. కాబట్టి ఎవడైతే రూల్ చేసే ఈ వర్గాలు, శ్రమకు దూరంగా ఉండిన వర్గాలు, అసలు శ్రమ అంటే తెలియని వర్గాలు, కేవలం అనుభవించటమే తెలిసే వర్గాలు, ఈ వీళ్లను నవ నియంత్రణలో ఉంచుకుంటూ ఈ కులాలన్నింటినీ ఊషా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. అటువంటి సామాజిక వ్యవస్థ ఈ దేశంలో కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళు ఉత్పత్తిని అందించినప్పటికీ, సేవలను అందించినప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉంటూ అదేవిధంగా తరతరాలుగా సేవ చేస్తూనే బానిసలుగా, అర్ధ బానిసలుగా మిగిలిపోయి ఉన్నారన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టే బ్రిటిష్ వారి పీరియడ్లలో వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన రాయితీలను, రక్షణలు కల్పించడం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అవి రద్దు చేయబడ్డాయి. వేరే ప్రత్యామ్నాయంగా రాజ్యాంగంలో ఎటువంటి రక్షణలు కూడా పొందుపరచలేదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక విషయం మనం రాజ్యాంగాన్ని పరిశీలన చూసినట్లయితే ఆర్టికల్ 340 ఒక ప్రత్యేకమైన అంశం గురించి చెప్తుంది. బీసీల గురించి, అంటే వెనుకబడ్డ వర్గాల గురించి రాజ్యాంగంలో వాళ్ళు యూజ్ చేసిన టర్మ్ ఏంటంటే, ఫస్ట్ టైం జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ నిర్మాణ సభలో అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనే వర్డ్ యూజ్ చేశాడు. అంతవరకు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనే టర్మ్ అనేది అఫీషియల్గా యూజ్ చేయటం జరగలేదు. అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎస్సీలు, ఎస్టీలు కాని వాళ్ళు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా, బ్యాక్వర్డ్ కాస్ట్ అన్న పదాన్ని ఎక్కడ యూజ్ చేయకుండా ఎస్సీ అనేది కాస్ట్గా నిర్ధారించబడ్డప్పటికీ మళ్ళీ ఇతర కులాలను గుర్తించేప్పుడు మాత్రం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా బీసీలకు సంబంధించిన వరకు లీగల్గా పాయింట్అవుట్ చేయడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలు రాష్ట్రాల్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గానే కొనసాగుతున్నారు. వాళ్ళకు సంబంధించిన రక్షణలు ఆర్టికల్ 340లో చేర్చటం జరిగింది. అదేంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీకి సంబంధించిన సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని గుర్తించి వెనుకబడిన కులాలను ఈ కేటగిరీ కింద గుర్తించి వాళ్ళకు కావాల్సిన రక్షణలు లేదా వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన సిఫారసులు చేయడానికి కమిషన్లను రూపొందించుకోవచ్చు అని ఒక క్లాజ్ని అందులో చేర్చడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా 2 అంశాలున్నాయి ఇందులో. ఒకటి, వాళ్ళకి అంటే ఈ దేశంలో వెనుకబడ్డ కులాలను గుర్తించటం, ఏ స్థాయిలో వాళ్ళు వెనుకబడి ఉన్నారో అనేది విశ్లేషించడానికి వాళ్ళకు కొంత అవకాశాన్ని కల్పించడం, కమిషన్ల ద్వారా అవకాశాన్ని కల్పించడం జరిగింది. కులాలను గుర్తించి వాళ్లకు సంబంధించిన అభివృద్ధికి సిఫారసులు చేయాలి. ఇది రాజ్యాంగంలో 340లో పేర్కొనడం జరిగింది. ఇంకా మిగతా డీటెయిల్స్ ఇక్కడ కొండలరావు గారు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు, ఊషా గారు ఉన్నారు. అయితే దీన్ని పరిశీలించి చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, బీసీలను అంటే ఈ దేశంలో మండల్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది 52% బీసీలను. మండల్ కమిషన్ చెప్పడానికి ఈ దేశంలో కులగణన 1931లో తర్వాత కులగణన స్టాప్ చేయటం జరిగింది. కులాలకు సంబంధించిన సమాచారం కొన్ని ఆ తర్వాత వచ్చిన సెన్సెస్లో కలెక్ట్ చేసినప్పటికీ వాటిని పబ్లిష్ చేయలేదు, అఫీషియల్ చేయలేదు. కానీ అఫీషియల్గా 31లోనే కులగణన స్టాప్ చేయటం జరిగింది. ఆ 31 సెన్సస్ యొక్క రిపోర్ట్ ఆధారంగా ఈ దేశంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది మనకు జనాభా సంబంధించిన వివరాలు మనకు అప్పటి నుంచి ఇప్పుడు తెలుస్తున్నాయి. కాబట్టి 31 సెన్సస్లో ఆధారంగా మండల్ కమిషన్ ఎస్టిమేట్ చేసి ఈ దేశంలో 52% బీసీలు ఉన్నారని చెప్పడం జరిగింది. కాబట్టి 52% బీసీలు, అందులో ఇంతకుముందు చెప్పిన అనేక ఉత్పత్తి కులాలు, సేవా కులాలు, సంచార కులాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించి చూసినట్లయితే మండల్ కమిషన్ చాలా స్పష్టంగా ఈ దేశంలో బీసీలు ఎంత దుర్మార్గంగా వెనుకబడి ఉన్నారో అన్నది చాలా తన నివేదికలో చాలా డీటెయిల్డ్గా చర్చించింది. అది కాన్సెప్చువల్ అంశాలు కావచ్చు, థియరిటికల్ ఫార్ములేషన్స్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ ఇస్తూనే అభివృద్ధికి వాళ్ళు ఏ విధంగా దూరం చేయబడ్డారో అన్నది చాలా డీటెయిల్డ్గా చర్చించింది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో అపాయింట్ చేయబడ్డ అనేక బీసీ కమిషన్లు కూడా వీటి గురించి చాలా స్పష్టంగా డీటెయిల్డ్గా వాళ్ళ యొక్క పరిస్థితులు వివరిస్తూనే పోయారు. కానీ ఈ ప్రభుత్వాలు ఈ సమస్యలను దేన్ని పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకున్నదల్లా విద్యలో వెనుకబడి ఉన్నారు కాబట్టి కొంత రిజర్వేషన్స్ ఇవ్వండి అన్నదానికి ప్రాధాన్యత ఇచ్చారు. రెండవది, ఎంప్లాయ్మెంట్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి ఉద్యోగాల్లో కొంత రిజర్వేషన్ ఇవ్వండి. ఈ రెండింటిపైన కేంద్రీకృతం చేస్తూ ఆ తర్వాత
కొన్ని రాయితీలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్స్ కావచ్చు, లేదా కొన్ని లోన్లు ఇవ్వడం కావచ్చు, కొంత మార్జిన్ మనీ కావచ్చు. ఈ విధంగా జనరల్ యాంటీ పవర్టీ ప్రోగ్రామ్స్లో భాగంగా వీళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకంగా ఈ లోన్లు, మార్జిన్ మనీ, సబ్సిడీలు ఇవ్వడానికి కొన్ని బడ్జెట్ కేటాయింపులు చేస్తూ వచ్చారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు కావచ్చు, హాస్టల్ కావచ్చు, ఈ విధమైన రాయితీలు కూడా అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ పోయారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఒక యూనిఫామ్ పాలసీ అంటూ బీసీలకు ఇంతవరకు అడాప్ట్ చేయడం జరగలేదు. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా, అంటే మండల్ కమిషన్ చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా యూనిఫామ్గా అమలు చేయాల్సిన అంశాల గురించి చెప్పినప్పటికీ, కులాలను గుర్తించి ఈ కులాలకు చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి స్పష్టంగా చెప్పినప్పటికీ వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. ఫస్ట్ కమిషన్ కాకా కలేల్కర్ కమిషన్ కేంద్రంలో చాలా స్పష్టంగా చెప్పింది, 70% రిజర్వేషన్స్ ఇవ్వమన్నది ఉన్నత విద్యా సంస్థల్లో బీసీలకు. దాని టోటల్గా ఆ నివేదికనే నెహ్రూ చెత్తబుట్ట దాఖలు చేశాడు. అసలు పార్లమెంట్లో కనీసం చర్చించడానికి అవకాశం కూడా కలగలేదు. కనీసం ఆ కమిషన్ ఏం చెప్పింది అనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం, ప్రభుత్వం అఫీషియల్గా ఏర్పాటు చేయబడ్డ కమిషన్ ఇచ్చిన సిఫారసులు, నివేదిక ప్రజలకు తెలియాలి అన్నది కూడా గ్రేట్ డెమోక్రాట్ నెహ్రూ ఆలోచించలేదన్నది చాలా విచారించదగ్గ విషయం. కాబట్టి ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కమిషన్లు కొన్ని ఈ రీసెంట్గా కూడా ఇక్కడ మన పుట్టస్వామి కమిషన్ అంతేనా, దాని రిపోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. కాబట్టి అసలు కమిషన్లు ప్రభుత్వాలు నియమిస్తాయి, కానీ కమిషన్ నివేదికలు ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు. ఇది చాలా విచిత్రమైన విషయం. బీసీలకు విషయంలో మాత్రమే జరిగింది దేశవ్యాప్తంగా. అదేవిధంగా మరీ రీసెంట్ సంచార జాతులకు సంబంధించిన బాలకృష్ణ రెనకే కమిషన్ రిపోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, దేశంలో సంచార జాతులు చాలా భయంకరమైన జీవితం గడుపుతున్నారు. 98% సంచార జాతులు బిలో ది పావర్టీ లైన్ ఉంది. వాళ్ళు స్టాటిస్టికల్ డీటెయిల్స్ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి అందులో 98% బిలో ది పావర్టీ కాకుండా దాంట్లో ఏ విధంగా ఆత్మహత్యలు, ఆకలి చావులు అనేక డీటెయిల్స్ ఇచ్చిపోయారు. కాబట్టి కొన్ని కమిషన్లు దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడు ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వాలు అది ప్రజలకు అందించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే ఈ డీటెయిల్స్ ఇంకా నేను ఇక్కడికి స్టాప్ చేసి కొన్ని ప్రధానమైన అంశాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. దానికి ముందు 11వ పంచవర్ష ప్రణాళిక ఒక విషయం చెప్పింది. అదేంటంటే డాక్యుమెంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ 11 పంచవర్ష ప్రణాళికల్లో కూడా బీసీలకు సంబంధించిన ప్రత్యేకమైన కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని మేము వేయలేకపోయాం. ఎందుకు వేయలేకపోయామంటే, బీసీలకు సంబంధించిన రాష్ట్రాల వారి, కులాల వారి సమాచారం ప్రభుత్వం దగ్గర లేదు కనుక మేము వారికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించలేకపోయాం, వేయలేకపోయాం చెప్పారు. అంటే ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్, ఈ దేశ అభివృద్ధి ప్రణాళికలు వేసే ప్లానింగ్ కమిషన్ 11 పంచవర్ష ప్రణాళిక తర్వాత డిక్లేర్ చేసింది ఏంటంటే, ఈ దేశంలో మా దగ్గర డేటా లేదు కాబట్టి మేము వేయలేకపోయాం. అంటే 52% జనాభా ఉందని నిర్ధారించిన తర్వాత